టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. దీని వెనుక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయనకు అత్యంత అనుంగు శిక్షుడైనటువంటి మరో బోర్డు మెంబరు స్థానికుడు, ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా కలిసి దళారుల చేతుల్లోకి అప్పగించి రోజుకు 40 లక్షల రూపాయల ఆదాయాన్ని దీని ద్వారా అందరూ పంచుకుంటున్నారు. ఈ 4 నెలల కాలంలో దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ రకంగా దండుకున్నారు. 48 కోట్ల రూపాయల డబ్బులు వెంకటేశ్వర స్వామికి చెందాల్సినటువంటి డబ్బులను వీళ్లు అక్రమంగా దోచుకున్నారు.